హలో అండి. ఈరోజు నేను మీకు సీతాఫలం అనే ఒక పండు కోసం చెప్దామని వచ్చాను. ఇంతకీ సీతాఫలం అంటే ఏంటో అనుకుంటున్నారా? అదేనండి, కస్టర్డ్ యాపిల్. ఈ మధ్యన పిల్లలకి తెలుగు సరిగ్గా రావటం లేదు కదా. సీతాఫలం సీతాఫలం అంటే ఇంకేంటో అనుకుని అమ్మ ఏంటి అంటున్నారు. వాళ్ళకి కస్టర్డ్ యాపిల్ అంటేనే తెలుస్తుంది ఇప్పుడు. అయితే ఈ కస్టర్డ్ యాపిల్ ఇంతకీ మన ఇండియాలో వచ్చే పండు కాదంటండి. దీని నేటివ్ ప్లేస్ నార్త్ అమెరికా అంట. అక్కడ పుట్టిందంట. కొలంబస్ లాంటి ఆయన మన ఇండియాకి వచ్చేటప్పుడు 4 గింజలు తీసుకొచ్చి మన ఇండియాలో పడేశారంట. అప్పటి నుంచి మన ఈ సీతాఫలం పండుని ద టేస్టియస్ట్ ఈ పండుని తినడం స్టార్ట్ చేసామన్నమాట. అయితే ఈ పండు కోసం మా పెద్దోడు చిన్నప్పుడే ఒక వీడియో చేశాడండోయ్. కాకపోతే ఇప్పుడు నేను తెలుగులో చెప్పిందంతా వాడు ఇంగ్లీష్లో చెప్పాడు. లాస్ట్లో పెడతానులేండి, దాన్ని కూడా చూసి ఎంజాయ్ చేయండి. అయితే ఈ సీతాఫలం పండు చూడడానికి చాలా బాగుంటుంది, తినడానికి చాలా బాగుంటుంది. కానీ దాన్ని ఒలుచుకొని తినేటప్పుడే చేతికి అంటుకుంటూ, అది బంకగా జిగురుగా అంటుకుంటూ, ఏ ఆఫీస్లోనో కూర్చొని తినాలంటే ఆ పేపర్లకు ఎక్కడ అంటుకుపోతుందో, ఆ చేతికున్నదంతా ఆ కంప్యూటర్కి ఎక్కడ అంటుకుపోతుందో, ఈ కీబోర్డ్కి ఎక్కడ అంటుకుపోతుందో అని ఒక టెన్షన్ అనమాట. అయితే ఈ సీతాఫలం పండుని తినే వాళ్ళకి, ఒలిచే వాళ్ళకి చేతులకి అంటుకోకుండా ఎలా వలవాలో నేను ఒక చిన్న ఐడియా చేసి నేర్చుకున్నాను అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నది అదేనమాట. అలా పైన తొక్కంతా ఒలిచేసి జాగ్రత్తగా ఒక ప్లేట్లో పెట్టిస్తే తినేటప్పుడు